జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టాల్ని ఎదిరించే ధైర్యం, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 22, 2024 గురువారం. తిథి తదియ, మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 10:05 వరకు, తదుపరి రేవతి. యోగము ధృతి, మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి శూలము. కరణం విష్టి, మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి భవ. రాత్రి 12:10 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం రాత్రి 8:33. చంద్రాస్తమయం ఉదయం 8:14. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:19 వరకు. యమగండం ఉదయం 5:53 నుండి 7:27 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:57 వరకు. వర్జము ఉదయం 9:10 నుండి 10:36 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:47 నుండి 7:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ గడియలు సాయంత్రం 6:04 నుండి 7:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. ఆగస్టు 22 గురువారం. ఈరోజు ఉన్న నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 10:05 వరకు ఉంది. తదుపరి వచ్చే రేవతి గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఉన్న నక్షత్రాలు పంచాంగం ప్రకారం మంచి నక్షత్రాలు. ఈ రోజు ఉన్న తిథి తదియ, మధ్యాహ్నం 1:46 వరకు ఉంది. తదుపరి చవితి. తదియా తిథి మంచిదే, కానీ తదియా తిథి ఉన్నంతసేపు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి రిక్తతిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పంచాంగం ప్రకారం అనుకూలంగా లేకపోయినా ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం గనుక ఉంటే తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు గనక ఏవైనా శుభకార్యాలు చేయాలని సంకల్పిస్తే గనక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ, ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీనరాశిలోనూ, సూర్యుడు సింహరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం
ఈరోజు సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. హేరంబ సంకష్టిహార చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 8:33 చతుర్థి సమయం ఆగస్టు 22 మధ్యాహ్నం 1:46 నుండి ఆగస్టు 23 ఉదయం 10:38 వరకు. ప్రపంచ జానపద దినోత్సవం. 1932 సంవత్సరంలో టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని BBC నిర్వహించింది. తెలుగు సినీ కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 22 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి కార్యజయం ఉంటుంది. వృషభ రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి నమ్మిన సిద్ధాంతాలపై గట్టిగా నిలబడతారు. వృశ్చిక రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కుంభరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.